అవునులా మీరు గిన్న ఇల్లు కిరాయికి ఇస్తుండ్రా? టూలెట్ బోర్డులు పెట్టిర్రా? అయితే గీ ముచ్చట మంచిగినాలే. ఇల్లు కిరాయికి ఇస్తారా అమ్మ? కిరాయి ఎంత? టూలెట్ బోర్డు చూసి వచ్చినామమ్మా అని ఇంట్లోకి వచ్చిన దొంగ బద్మాషులు ఎట్లా దోషిరో చూస్తే మీ గుండె గుబేలు మంటది. ఇల్లు కిరాయికి ఇస్తామని బోర్డు పెట్టుడు కూడా తప్పే ఉన్నది కదా. టూలెట్ బోర్డులు చూసి వచ్చి కూడా అడ్డంగా దోస్తున్నారు తెగవాడ దొంగలు. హైదరాబాద్ పార్సిగుట్ట కాడుండే ఈ పారిజాతమ్మలు ఇంట్లో ఉండే గేటుకు టూలెట్ బోర్డు ఉన్నదట. ఈ పారిజాతమ్మ తానికి పోయిన దొంగలు అమ్మ ఇల్లు కిరాయికి ఉన్నదా అని తలుపు కొట్టిరట. ఇంట్లో ఎవరు లేని చూసిరు. కథ మీద మెడలు పట్టి లోపలికి గుంజుకపోయారు. నోటికి టేపు చుట్టి నోరు మూసిరు. ఇదే కుర్చీలో కూర్చుండే పెట్టి కాలు చేతులు కట్టేసిరట. ఇక ఇంట్లో బంగారం ఏ పాటు ఉన్నది, పైసలు ఏ పాటు ఉన్నాయో చెప్పు, లేదంటే ఇప్పుడే చంపేస్తామని కత్తి పెట్టి బెదిరించారట. అంతేనా అమ్మ? చెప్పుకరావు ఏమైందో? కిరాయి ఖాన్ వచ్చి డోర్ కొట్టి ఇది కిరాయి పక్కన ఉందని నేను చెప్తే ఈ ఇల్లే చూస్తామని నన్ను గుంజుకపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టిరు. పెట్టి కుర్చీ కట్టేసింది. ఏమేమి సొమ్ములు ఉన్నాయి, పైసలు ఏమి ఉన్నాయి అని అడిగింది. అడిగితే సొమ్ములు లేవు, పైసలు లేవు అని చెప్తే ఇది నా పుస్తకాలు పెడితే ఈమానంటే ఇచ్చేసిన నేను. అదట కథ. మెడ మీద ఉన్న పుస్తెల తాడు, బీరువాలు ఉన్న 3 జతల చెవు కమ్మలు, అంతా కలిపి 3 తులాల బంగారం అట. ఇక అట్లనే ఇంట్లో ఉన్న 6,000 రూపాయలు కూడా ఎత్తుకొని పోయిరట. మళ్ళీ ఇక అల్మార్ అంతా జగబెట్టుకొని తీసేసుకున్నారు. 3 జతల కమ్మలు, ముత్యాల గొలుసు, 2 ఉంగరాలు. మరి టేప్ వేస్తే ఎట్లా చింపినావమ్మా? నేను ఇట్లా నోటితో ఇట్లా కొరుక్కున్నా అంతా. టేప్ ఉన్నా కూడా అగో నోటితోటి కొరికి చేతిలోకి కట్టేసిన ప్లాస్టర్ను చింపిందట. ఇక ఆ కట్లు ఇప్పుకొని ఏడ్చుకుంటా పక్క పొట్టోళ్ళు ఇంట్లో కురికిందట. తర్వాత అందరు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారట. చూసిరా దొంగలు ఎట్లా దిగబడుతున్నారో. ఈ గాచారం పాడుగాని మళ్ళీ ఇంటి ఓనర్లు కూడా వీళ్ళు కాదట. వీళ్ళు కూడా కిరాయికి ఉండేటోళ్ళేనట. టూలెట్ బోర్డు చూసి వచ్చినామని కథ చేసిరట. అందుకే టూలెట్ బోర్డులు పెడితే ముందే ఇంట్లోకి రానియద్దు. ఫోన్ నెంబర్లు రాసి ఫోన్లలోనే వివరాలు చెప్పాలి. ఇంట్లో అందరు ఉన్నప్పుడే వచ్చి చూడమనాలి. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. కిరాయిలు కావాలనుకున్నప్పుడు సెక్యూరిటీ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇదే ఇంటికి సీసీ కెమెరాలు ఉంటే ఇలా దొంగల జాడ దొరకబట్టుడు ఏం తలకాగా అవుతుండే ఏం కథ అని అనుకోబట్టిరు చుట్టుముట్టు ఉండేటోళ్ళు.